పాపములో బంధింపబడినటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి మనం వారికి సువార్త చెప్పాలి. ఆ సువార్త ద్వారా వారు రక్షణ పొందినప్పుడు వారిని మనము శిష్యులనుగా తయారు చేయాలి అని దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తాం. 1979లో ఒక మంచి సేవకుడు, ఆయన గ్రెగ్ లివింగ్స్టన్ అనే సేవకుడు అమెరికా దేశంలో ఒక పెద్ద ఇవాంజలికల్ చర్చ్ లో మిషన్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి వచ్చాడు. ఒక రోజున ఆయనకు 1 నిమిషం టైం ఇచ్చారు. మిషన్స్ మినిట్ అంటారు దాన్ని. ఆ మిషన్స్ మినిట్ లో ఒకే 1 మినిట్ లో ఆయన ఏం చెప్పాలనుకున్నాడో చెప్పాలి. సో ఆయన అన్నాడు, 1 మినిట్ లో ఏం చెప్పలేను, కాకపోతే ఆ 1 మినిట్ లో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఆ 2 క్వశ్చన్స్ కి నాకు జవాబు ఇవ్వండి అని మొదట ఒక క్వశ్చన్ అడిగాడు. 1979లో ఇరాన్ లో 52 మంది అమెరికన్స్ ని ఇరానియన్స్ హోస్టేజ్ గా పట్టుకున్నారు, అంటే వారిని బంధించి పెట్టారు. సో ఆయన అడిగిన మొదటి ప్రశ్న, ఆ 52 మంది అమెరికన్ బందీల కొరకు ఎంతమంది మీలో ప్రార్థన చేస్తున్నారు అనగానే ఆ పెద్ద చర్చిలో వెంటనే 4000 చేతులు పైకి లేచాయి. ఓ ప్రైజ్ ద లార్డ్, మీరు చాలా మంచివారు అన్నాడు. ఇప్పుడు నా రెండో ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, 42 మిలియన్ల ఇరానియన్లు ఆత్మీయ అంధకారంలో బంధింపబడి అబద్ధపు మతము చేత పట్టబడ్డారు. వారి కొరకు మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే కేవలం 4 చేతులు పైకి లేచాయి. 52 మంది అమెరికన్ల కొరకు 4000 మంది ప్రార్థన చేస్తున్నారు. కానీ 42 మిలియన్లు అంటే 4,20,00,000 మంది ఇరానియన్ల కొరకు ఆత్మీయ అంధకారంలో ఉండి నరకానికి పోయేటువంటి వారి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 4. దాంతో మన మైండ్ సెట్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. అందుకని ఆయన వెంటనే అన్నాడు, ఓహో అయితే మీరు మొదట అమెరికన్స్, ఆ తర్వాతే మీరు క్రిస్టియన్స్ అన్నాడు ఆయన. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్ యూ విల్ ప్రే ఫర్ ది ఇరానియన్, నాట్ ఫర్ ది అమెరికన్. అమెరికన్ ఒకవేళ వాడు విశ్వాస అయితే వాడు అక్కడ ఇరాన్ బంధకంలో చచ్చిపోయినా వాడు పరలోకానికి పోతాడు, కానీ ఇరానియన్ చచ్చిపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు కదా. సో మనం కూడా చాలా సార్లు మనం ఆలోచించినప్పుడు మన ప్రభు మన ముందు పెట్టినటువంటి సంకల్పం కొరకు మనం ఏమైనా చేస్తున్నామా, కనీసం ప్రార్థన చేస్తున్నామా, కనీసం ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నామా అని అనుకుంటే మనలో చాలా మంది ఇక్కడ వెనుకబడినట్లు మనం గమనిస్తాం. మర్చిపోవద్దు, 2 కొరింథీ 5:20లో ఒక మాట రాయబడింది, మనమందరం కూడా క్రీస్తు యేసు యొక్క రాయబారులమై ఉన్నామని. ఆ పనిని దేవుడు మనకు అప్పగించాడని, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడని, అంతేకాకుండా సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో వారిని మనము శిష్యులనుగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. శిష్యుడు అంటే ఏంటి? డిసైపుల్ అంటే ఏంటి? స్టూడెంట్, విద్యార్థి, లేకపోతే లర్నర్, నేర్చుకునేవాడు, లేకపోతే ఇమిటేటర్, అనుకరించేటువంటి వాడు, లేకపోతే ఫాలోవర్, వెంబడించేటువంటి వాడు. సో మనందరం కూడా శిష్యులము అని బైబిల్ చెప్తోంది. అండ్ యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సమస్త జనులను, అంటే సమస్త జనులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్స్ లో ఆల్ నేషన్స్ అని అనుకుంటారు, కానీ గ్రీక్ లో ఉన్నటువంటి పదానికి అర్థము అన్ని పీపుల్ గ్రూప్స్, అన్ని ప్రజా గుంపులను మీరు నా శిష్యులనుగా చేయండి. వారు నా యందు నమ్మేటువంటి వారిగా చేయండి, వారు నా వాక్యం ప్రకారం నడుచుకునేటట్టు చేయండి, వారు నా యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలను నేర్చుకునేటట్టు చేయండి అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క దాసులకు చెప్పాడు. వారు ఆ పనిని చేశాడు. సో బైబిల్ గ్రంథంలో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. క్రిస్టియన్ అనే పదం బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో మీకు తెలుసా? క్రైస్తవుడు అనే పదం బైబిల్లో 3 సార్లు రాయబడింది. శిష్యుడు అనే పదం బైబిల్లో ఎన్నిసార్లు ఉందో తెలుసా మీకు? శిష్యుడు అనే పదము ఒక్కొక్క వర్షన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 270 సార్లు బైబిల్ గ్రంథంలో, న్యూ టెస్టమెంట్ లో శిష్యుడు అనే పదం మనకు కనిపిస్తోంది. సో క్రైస్తవుడు అనే పదం 3 సార్లు ఉంది, శిష్యుడు అనే పదం 270 సార్లు ఉంది. ఒక భక్తుడు కామెంటరీలో ఈ రకంగా రాశాడు. ఆ అంతియోకియా అనేటువంటి పట్టణంలో అపోస్తల కార్యములు 11:26 మొట్టమొదటిసారి క్రైస్తవులు అని అనబడ్డారు. అది ఒక బానిసల పట్టణంగా ఉండేది. ఆ బానిసల పట్టణంలో వారికి ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఆ రోజుల్లో ఎవడైనా టైబేరియస్ కి బానిసగా ఉంటే వెంటనే వాడిని టైబేరియన్ అని పిలిచేవారు. సో వీళ్ళు క్రీస్తుకు బానిసలుగా ఉన్నారు కనుక దీస్ ఆర్ ద స్లేవ్స్ ఆఫ్ క్రైస్ట్ అని వారిని క్రిస్టియన్ అన్నారు. టైబేరియన్ బానిసలను టైబేరియన్ అన్నట్టు వీరిని
క్రిస్టియన్ అన్నారు. కాకపోతే అది క్రిస్టియన్ అనేటువంటి పదము ఒక ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి, చిన్న చూపు చూడడానికి వినియోగించబడినటువంటి పదం. ఈ రోజున మనము డిసైపుల్ అని చెప్పుకుంటామా, లేకపోతే క్రిస్టియన్ అని చెప్పుకుంటామా? మనం క్రిస్టియన్ అంటాం, మనం డిసైపుల్ అనం. కానీ బైబిల్లో మొదటి శిష్యులను శిష్యులు అనే దేవుడు పిలిచాడు. అండ్ సంఘములో కూడా వారు శిష్యులు అనే పిలువబడ్డారు. సమాజము వారిని శిష్యులుగానే గుర్తించింది. కాకపోతే వారిని ఎగతాళి చేయడానికి వారికి క్రిస్టియన్ అనే పేరు పెట్టింది. సో రియల్ క్రిస్టియన్ ఎవరు? ఎవరైతే క్రీస్తు యందు మరి శిష్యరికాన్ని చేస్తుందో అతను, ఆమె నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి శిష్యులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక శిష్యుడిలో 3 విషయాలు ఉంటాయి. మొట్టమొదట ఆ శిష్యుడు దేవుడికి తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటాడు. టోటల్ కమిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రతికేటువంటి మనస్తత్వాన్ని ప్రతి నిజమైనటువంటి శిష్యుడు కలిగి ఉంటాడు. రెండవది, ఆ శిష్యుడు ఏదైనా సరే గురువు అడిగితే ఇవ్వడానికి ఇష్టపడతాడు. హీ విల్ బి విల్లింగ్ టు గివ్ ఎనీథింగ్, ఈవెన్ హిమ్సెల్ఫ్ ఆల్సో. సో తన్ను తాను అప్పగించుకోవడానికి కూడా అతడు సిద్ధంగా ఉంటాడు. సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు శిష్యుని గురించి డెఫినేషన్ ఇక్కడ చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు ఆయన శిష్యులను చూచి. సో తన్ను తాను ఉపేక్షించుకోవడము, ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? తన మీద తాను దృష్టి పెట్టుకోకుండా ఉండడం, తనను తాను మర్చిపోవడం, తనకున్నటువంటి ఇంట్రెస్ట్లను, అంటే తనకు ఇష్టమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను పూర్తిగా విస్మరించడం. అలా ఎవరైనా ఉన్నారా? హలో, మీలో ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తకండి. మీరు అలాంటి శిష్యులుగా ఉన్నారా? అలాంటి శిష్యరికంలోనికి వచ్చారా? మనందరం కూడా చెప్తాం, నేను యేసు ప్రభువుని నమ్మానండి, నేను బాప్తిజం తీసుకున్నాను, అండ్ నేను సంఘానికి వెళ్తున్నాను. వెరీ గుడ్. కానీ అది యేసు యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేయట్లేదు. ఆయన ఏమన్నాడు? మనము శిష్యులముగా తయారవ్వాలి. యేసుక్రీస్తు తన యొక్క దాసులకు ఏం చెప్పాడు? మీరు పోయి డిసైపుల్స్ ని చేయమన్నాడు, శిష్యులను చేయమన్నాడు, కాన్వర్ట్స్ ని చేయమని చెప్పలేదు. అవునా కాదా? కాన్వర్ట్ అంటే ఒక మతము నుండి ఇంకొక మతములోనికి మనుషులను మార్చమని ప్రభువు చెప్పలేదు. రెండవది, సపోర్టర్స్ ని చేయమని చెప్పలేదు. అంటే క్రైస్తవ్యానికి కొంతమంది అప్పుడప్పుడు వచ్చేసి కొంతమంది హిందువులు ఏమంటుంటారంటే, మాకు మీ యేసు ప్రభు అన్న కూడా చాలా అభిమానం అండి, మీరు చర్చ్ కడుతున్నారంట కదా, మా వైపు 10,000 తీసుకోండి అని ఇస్తాడు. ఇట్లా ఏదో పెద్ద ధర్మం చేసినట్టు. అండ్ ఆయన హృదయంలో ఏమనుకుంటుంటాడు? నేను ఈ దేవుడికి 10,000 ఇచ్చాను కనుక రేపు నాకు ఇంకేదో గొప్ప మేలు లాభం కలుగుతుంది అనుకుంటాడు. అట్లాంటి సపోర్టర్స్ ని చేయమని ప్రభు చెప్పలేదు. మూడవది, ఫ్యాన్స్ ని చేయమని ప్రభు చెప్పలేదు. అభిమానులు కూడా యేసు ప్రభుకు వద్దు. ఆయనకు కావాల్సింది ఫాలోవర్స్, వాలంటీర్స్ కూడా వద్దు. కొంతమంది రక్షణ ఉండదు, వారికి సమర్పణ ఉండదు, వారు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, చర్చికి రెగ్యులర్ గా రారు, కానీ ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అందరికన్నా ముందు ఉంటారు. వాలంటీర్స్ లాగా కష్టపడి పనిచేస్తుంటారు, చెమట కారుస్తుంటారు. అట్లాంటి వాలంటీర్స్ కూడా యేసు ప్రభుకు అవసరం లేదు. ఆయనకి ఎవరు కావాలి? డిసైపుల్స్ కావాలి. డిసైపుల్స్ అంటే తమను తాము ఉపేక్షించుకొని, తమను తాము విస్మరించుకొని, తమవన్నీ వదిలి పక్కన పెట్టి ఆయన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించేవారు. ఇక గోల్ ఏమైపోతుంది? ఆయనే నా జీవితము అనేటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి వారు ఆయనకు కావాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి, యేసు ప్రభు టూ మచ్ గా డిమాండ్ చేశాడా? ఎక్కువ అడిగేశాడా మన దగ్గర? ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, ఇదేంటి బాబో యేసు ప్రభు మరీ ఎంత అడుగుతున్నాడు, నా తల్లిని ప్రేమించొద్దంటాడు, నా తండ్రిని ప్రేమించొద్దంటాడు, నా భార్యను ప్రేమించొద్దంటాడు, నా బిడ్డల్ని ప్రేమించొద్దంటాడు, నన్ను ప్రేమించుకోవద్దంటాడు, అంతా ఆయన్నే ప్రేమించమంటాడు. ఇదేం దేవుడు బాబు, మరీ ఇంత అడిగితే అట్లా మేము ఎక్కడి నుండి ఇవ్వగలం అని అనుకుంటారా మీరు? వాళ్ళని ప్రేమించొద్దు అనలేదు, అక్కడే ప్రాబ్లం ఉంది. ఒక యవనస్తుడు వచ్చి ఆయన తెచ్చిన బైబిల్లో హేట్ అనే పదాన్ని రాశారు వారు. అంటే నీ తల్లిని తండ్రిని ద్వేషించకపోతే, ఆ అబ్బాయి వచ్చి నన్ను అడుగుతున్నాడు, ప్రేమ గల దేవుడు నన్ను నా తల్లిని తండ్రిని ద్వేషించమంటాడు ఏంటి అని. అప్పుడు ఆ అబ్బాయికి నేను అర్థమయ్యే రీతిలో చెప్పాను, ఆ ప్రేమ గల దేవుడు నీ తల్లిని తండ్రిని ద్వేషించమనట్లేదు, కానీ అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన కన్నా ఎక్కువగా నీ తల్లిని తండ్రిని ప్రేమించొద్దన్నాడు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ విమోచనకర్త, ఆయన నీకు రేపు పరలోకంలో ఆయన నీతో కాపురం చేయువాడు, ఆయన నీ మూలము, ఆయన నీ యొక్క సర్వమై ఉన్నాడు. కనుక తల్లిదండ్రి తర్వాత వచ్చారు. మనల్ని ఆ తల్లిదండ్రులకు దేవుడు అప్పగించాడు అంతే. సో వాళ్ళను కూడా మన లైఫ్ లో ఆయనే పెట్టాడు. మన భార్య, మన భర్త, మన బిడ్డలు, మన ప్రాణము అన్ని దేవుడు ఇచ్చినవే. ఒకవేళ ఈ రోజున మన లైఫ్ దేవుడు తీసేస్తే దాన్ని మనం ఎలా కాపాడుకోగలమా? మన చేతుల్లో ఏమీ లేదు.
సో ప్రియ సహోదరి సహోదరుడు, దాన్ని మనం గుర్తించినప్పుడు ప్రభు కొరకు మనం ఏం చేసినా కూడా తక్కువే. కానీ ఈ రోజున చెప్పేదేంటి, అంతా కూడా రివర్స్ బోధ. ఈ రోజున హాఫ్ ట్రూతే చెప్తున్నారు. యేసు దగ్గరకు వస్తే యేసు ఇస్తాడు. యేసు ఇవ్వడం నేను చెప్పట్లేదు, మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేస్తాడంట. మన ప్రతి అవసరతను ఆయన తన మహిమ చొప్పున తీరుస్తాడంట. ఆయన ఐశ్వర్యం చొప్పున మనకు అన్ని చేసి పెడతాడు. కానీ ఆయన ఏమన్నాడు, మీరు ఈ ప్రకారం ఉండమంటున్నాడు. సో ఈ రోజున ఉన్నటువంటి అబద్ధ బోధకులు, లేకపోతే అబద్ధపు సేవకులు, ప్రచారకులు చేసేటువంటి అబద్ధ బోధ ఏంటంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు దాన్ని, వర్ధిల్లు సువార్త అంటారు. ఎంతసేపు యేసు నిన్ను దీవిస్తాడు, యేసు నిన్ను పైకి తెస్తాడు, యేసు నీకు కష్టం ఉంచడు, యేసు నీకు రోగం ఉంచడు, యేసు నీకు ఇబ్బంది రానివ్వడు. ఈ రకంగా ఉంటే నాకు రోగము లేకుండా, నాకు ఇబ్బంది లేకుండా, నాకు నష్టం లేకుండా, నాకు ఉద్యోగంలో మరి సమస్య లేకుండా, నాకు బిడ్డ కావాలన్నప్పుడు పుడుతూ పోతూ అన్ని నాకు అనుకూలంగా జరిగితే ఇక నేను పెరిగేది ఎట్లా? మెచ్యూరిటీ ఎట్లా వస్తుంది? హలో, వింటున్నారా? రాదు. సో బైబిల్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు వారిని దీవించి వర్ధిల్ల చేసినట్లు తన ప్రజలను ఆయన శిష్యులుగా తయారు చేసినప్పుడు వారికి కావాల్సిందంతా కూడా ఆయన ఇస్తాడు. మీకాలో ఒక మాట దేవుడు రాయించాడు అబద్ధపు బోధకుల గురించి, వారు చేసేటువంటి పని గురించి. 2వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు ఒక్కసారి చూస్తే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి.